దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువును రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమవందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అలాగే మీ యొక్క స్పందనలు మాకు తెలియజేస్తున్నందుకు నేను కూడా దేవుని స్తుతిస్తున్నాను. మీరు ఫోన్ చేసిన వారి కొరకు మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవుని యొక్క వాక్యం మనం ఈ రీతిగా కొంత సమయం చూసుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం వెళ్తే ఈ వారం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చూసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. క్రీస్తు అంటే అభిషిక్తుడు, అభిషేకింపబడినవాడు, దేవుని పని నిమిత్తం అభిషేకింపబడినవాడు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. ఇక్కడ మనలను అభిషిక్తుడు యేసుక్రీస్తు, ఆయన మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. స్వాతంత్ర్యాన్ని ఆయన మనకి ఇచ్చాడు. స్వాతంత్ర్యం అంటే ఏంటండి? ఇప్పుడు ఒకప్పుడు మన దేశాన్ని ఇంగ్లీష్ వారు, బ్రిటిష్ వారు పరిపాలన చేసేవారు. వారి నుంచి మనకి 1947లో ఆగస్టు 15న స్వతంత్రం అనేది వచ్చింది. అంటే వారి నుండి విడుదల కలిగి మన దేశాన్ని మనం పరిపాలించుకుంటున్నాం. ఇదివరకు వేరే వాళ్ళు మన దేశాన్ని పరిపాలించారు. అంటే స్వతంత్రత్వం అంటే విడుదల, స్వేచ్ఛాపూర్వకమైన నిర్ణయాలు, స్వేచ్ఛగా జీవించడం, స్వేచ్ఛగా ఉండడం, స్వతంత్రత్వం. ఇప్పుడు చూడండి, చెరసాలలో ఉన్నవాడికి స్వతంత్రత్వం లేదు. జైల్లో ఉన్నవాడికి స్వతంత్రత్వం ఉందా? జైలులో 4 గోడల మధ్య ఆయన ఉండిపోవాలి. జైల్లో 4 గోడల మధ్య ఆయన ఉండిపోయి ఆయనకి స్వతంత్రం లేదు, ఆయనకి స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అంటే మనిషి ఎక్కడికైనా వెళ్ళాలి. ఒకసారి ఒక రాజ్యంలో స్వేచ్ఛ గొప్పదా, ధనము గొప్పదా అని ఒక డిబేట్ లాంటిది జరిగిందంట. జరిగితే చాలామంది అన్నారంట, ధనమే గొప్పది, ధనం ఉంటే చాలు అని అన్నారంట. అప్పుడు ఒక వ్యక్తిని తీసుకువెళ్ళి అలా చెప్పిన వ్యక్తిని ఒక ఆయన అన్నాడంటే స్వేచ్ఛ గొప్పది అన్నాడంట. అయితే స్వేచ్ఛ గొప్పదన్న వ్యక్తి ఆయన అన్నాడంట, అయితే ఎవరైతే ధనం గొప్పదని అంటున్నాడో ఆయన్ని నాతో పాటు ఒక 4 రోజులు ఉండమనండి, అప్పుడు స్వేచ్ఛ గొప్పదో ధనం గొప్పదో చెప్తాను అని అంటే సరే అని చెప్పి ఆయన్ని ఒక 4 రోజులు ఆయన దగ్గర ఉండమన్నారంట. స్వేచ్ఛ గొప్పదన్న ఆయన దగ్గర, ఈ ధనము గొప్పదే అన్న ఆయన్ని ఉండమన్నారు. ఉండమంటే ఈ స్వేచ్ఛే గొప్పదే అన్న వ్యక్తి ఏం చేశాడంటే ఒక ఇల్లు తీసుకున్నాడు. ఆ ఇంటి నిండా డబ్బు పెట్టాడు, ఇంటి దగ్గర ఇంటి లోపల బంగారం పెట్టాడు, తినే తిండి పెట్టాడు. చక్కగా అన్ని రకాల వంటకాలు వండుతున్నారు, తింటున్నారు. ఆ డబ్బు ఉందే లెక్కేసుకుంటున్నాడు, బంగారం ఉంది చూసుకుంటున్నాడు. అయితే ఒక 4 రోజులు తిన్న తర్వాత ఆయన అన్నాడంటే, నేను అలా బయటికి వెళ్ళి వస్తాను అన్నాడట. అప్పుడు ఆయన అన్నాడంట, బయటికి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు ఇక్కడే ఉండాలి అన్నాడట. ఇక్కడే ఉండాలంటే ఆయన అలాగే మళ్ళీ 4 రోజులు ఉన్నాడంట. అప్పటికి ఈయన ఆ గదిలోనే ఉండి 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 ఈ డబ్బు ఏం చేసుకుంటామో, ఈ ధనం ఏం చేసుకుంటాం, ఈ తిండి అంత మాట ఏం తింటాము అని అనిపించిందంట. 10 రోజులు పోయిన తర్వాత అన్నాడంట, నాకు ఈ డబ్బు వద్దు, ఈ బంగారం వద్దు, నాకు ఈ తిండి వద్దు, ఈ 4 గోడల మధ్య నేను ఉండలేకపోతున్నాను, అలా నేను ప్రకృతిని చూసి వస్తాను, నాకు స్వేచ్ఛ కావాలి అన్నాడంట. స్వేచ్ఛ గొప్పది అన్నాడంట. అప్పుడు చాలామంది జీవితాల్లో స్వేచ్ఛని కోరుకోరు,
స్వేచ్ఛగా ఉన్నా సరే వారు ఇంకేంటో ఏదో కావాలి అన్నట్టుగా బ్రతుకుతారు. ఇక్కడ విడుదల చేశాడు దేవుడు, మనలను విడుదల చేశాడు. మనల్ని క్రీస్తు స్వతంత్రులుగా చేసినాడు, స్వతంత్రంగా చేశాడు. ఆయన స్వతంత్రులుగా దేవుడు చేసి ఉన్నాడు. దేని నుంచి స్వతంత్రులుగా చేశాడంటే మనకున్నటువంటి పాపముల నుండి. దేని నుండి అండి? పాపముల నుండి మనలను స్వతంత్రులుగా చేశాడు ఆయన. మన పాపముల నుండి మనల్ని విడిపించాడు ఆయన. ఈ దాస్యత్వంలో నుంచి ప్రతి ఒక్కరిని ఆయన విడిపించాడు. క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి చెందెను. 1 కొరింథీ 15:3 ఉంటుంది. క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి చెందెను. క్రీస్తు మన కొరకు చనిపోయాడు, మన పాపముల కొరకు చనిపోయాడు. ఇక్కడ అందుకనే స్వతంత్రత్వాన్ని ఇచ్చాడు. దేని నుంచి స్వతంత్రత్వం అంటే పాపముల నుండి స్వతంత్రత్వం. పాపముల నుండి విడిపించే దేవుడు మరి ఎవరూ లేరు. పాపముల నుంచి విడిపించే దేవుడు నజరేయుడైన యేసు ఒక్కడే. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. బైబిల్లో ఉన్న దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. బైబిల్లో ఉన్న దేవుడు పాపము లేని దేవుడు. బైబిల్లో ఉన్న దేవుడు పవిత్రుడైన దేవుడు. హల్లెలూయా. మనం ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం, మనం ఎంత ధన్యులం, ఎంత పరిశుద్ధుడైన దేవుడిని మనం కలిగి ఉన్నామండి. చాలామంది ఇంకా ఏదో లేదు అన్నట్టుగా బాధపడతారు. ఇంకా ఏదో దేవుడు చేయలేదు, నా జీవితంలో అది చేయలేదు ఇది చేయలేదు అని చాలామంది బాధపడతారు. అలా బాధపడకూడదు ఎప్పుడు కూడా. దేవుడు మనకు మేలు చేస్తాడు, దేవుడు మనకు సహాయము చేస్తాడు. ఆయన తన వాక్కు చేత భూమి ఆకాశములను కలుగజేశాడు. ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, ఈ సృష్టి అంతా కూడా ఆయన వాక్కు చేత కలిగింది. అంత గొప్ప దేవుణ్ణి నీవు నేను కలిగి ఉన్నాం. ఆయన సామాన్యమైన దేవుడు కాదు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన పాపము లేని దేవుడు. ఆయన ఒక కన్యకకు జన్మించాడు. ఆయన బ్రతుకులో పాపము లేదు. ఆయన నోటంట ఒక అబద్ధం కూడా మాట్లాడలేదు. ఆయన పరిశుద్ధుడు, పాపము లేని దేవుడు. అందుకే ఆయన పాపముల నుండి విడిపించడానికి సమర్థుడు. ఎవరు పడితే వాళ్ళు సమర్థులు కాదు. పాపముల నుంచి విడిపించేది ఎవడంటే పాపము లేనివాడే విడిపించాలి. పాపము లేనివాడు ఎవడు ఈ భూలోకంలో? ఏ మానవుడైనా సరే విడిపించగలడా? దేవుడే విడిపిస్తాడు. ఎందుకంటే పాపము లేనివాడు దేవుడు ఒక్కడే. పాపము లేనివాడు దేవుడు ఒక్కడే. దేవుడే విడిపించాలి. అందుకే దేవుడే ఈ భూమి మీదకి దిగివచ్చి పాపముల నుండి విడిపించాడు. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేస్తున్నాడు. మనం దాస్యంలోకి వెళ్ళిపోయాం. దాస్యంలోనికి వెళ్ళిపోయాం. మన పితరుడు మనల్ని దాస్యంలో నెట్టేశాడు. ఎవడు ఆ పితరుడు అంటే ఆదాము ఏం చేశాడంటే ఆ జన్మ పాపం అనేది అందరికీ అంటించుకొచ్చాడు. ఆయన రక్తంలో ఆ పాపం అనేది వచ్చేసింది. దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వల్ల ఆ పాపం అనేది వచ్చింది. ఆ ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసిన ఆదామును బట్టి అందరూ పాపులుగా అయిపోయారు. అందుకే అందరికీ మరణం వచ్చింది. అందరికీ మరణం ఎందుకు వచ్చింది? మొదటి మానవుడు పాపం చేసి మరణాన్ని తెచ్చాడు కాబట్టి అందరికీ మరణం వచ్చింది. అదే కడపటి ఆదాము యేసుక్రీస్తు. ఆయన జీవాన్ని తెచ్చాడు. ఆయన పునరుద్ధానుడైన. అందుకే అందరికీ పునరుద్ధానం కలుగుతుంది. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. ఆయన పాపముల నుంచి విడిపించే దేవుడు. ఆయన పరిశుద్ధుడు. కాబట్టి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, స్వేచ్ఛగా చేశాడు. ఇప్పుడు చూడండి, ఒక పక్షి ఉంది, ఒక పంజరంలో బంధించబడింది. దానికి స్వేచ్ఛ ఉందా? స్వేచ్ఛ లేదు. అది ఎక్కడికి వెళ్ళడానికి లేదు. కానీ అది ఎప్పుడైతే దాన్ని పంజరంలోంచి విడిపిస్తామో అది స్వేచ్ఛగా ఎగురుకుంటూ వెళ్తుంది. స్వేచ్ఛ ఉంది. అలాగే పాపములకు బందీ అయిపోయాం మనము. సాతానుడికి బందీ అయిపోయిన మనలను, లేకపోతే దుష్ట శక్తులకి బందీ అయిపోయినటువంటి మనలని, చెడు వ్యసనాలకి బందీలు అయిపోయిన మనలని, ఈ లోక సంబంధమైనటువంటి యుగ సంబంధమైనటువంటి చీకటి శక్తి మనల్ని బందీలుగా చేసేసింది. చెడు వ్యసనాలకి బానిసలుగా చేసింది. అటువంటి వీటి నుంచి ఆయన మనకు స్వతంత్రాన్ని ఇచ్చే దేవుడు. క్రీస్తు మనకు స్వతంత్రాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా.
చూడండి ఎంత గొప్ప భాగ్యం మనకి, ఎంత గొప్ప ధన్యత. మనకు స్వతంత్రులు అయ్యాం, మనము స్వతంత్రులు అయ్యాం. దీని గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది, అరగంట సమయం సరిపోదు. స్వతంత్రత్వం అంటే ఎంతో, ఆ స్వతంత్రత్వ క్రీస్తు అనుగ్రహించి స్వతంత్రం ఎంత గొప్పది. స్వేచ్ఛగా మనల్ని చేశాడు. పాపానికి దాసులం కాదు, ఇంకా మనం అపవాదికి దాసులం కాదు, సాతానికి దాసులు కాదు. ఆయన మనల్ని విడిపించాడు, మనలను ఆయన విడిపించాడు. కాబట్టి మనము ఎప్పుడు కూడా దేవుని బట్టి సంతోషించే వారిగా ఉండాలి, కృతజ్ఞత హృదయాలు కలిగి ఉండాలి. ఇక్కడ మనం యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆ పట్టబడిన వ్యభిచారిని గురించి మనకు కనబడుతుంది. ఆమె వ్యభిచార పాపమందు పట్టబడిందని అందరూ కూడా ఆవిడ్ని రాళ్ళెట్టుకొచ్చి కొట్టాలని చూశారు, రాళ్ళు పట్టుకొచ్చి కొట్టాలని చూశారు అందరూ. ఈమె పాపం చేసింది, ఈమెను కొట్టేయాలి, రాళ్ళతో కొట్టి చంపేయాలి, రాళ్ళతో కొట్టి చంపేయాలని, ఈమె పాపం చేసింది అని అందరూ అరుస్తూ ఉంటే అప్పుడు ప్రభువారు అక్కడ ఉండే ఆయన అంటాడు, ఆయన మీలో పాపము లేనివాడు మొట్టమొదటి రాయి ఆమె మీద వేయవచ్చు అని చెప్పాడు ఆయన. యోహాను సువార్త 8వ అధ్యాయం మొదటి నుంచి చూసుకుంటే ఆ అంశాలన్నీ కనపడతాయి. ఆయన అన్నాడు, మీలో పాపము లేనివాడు మొదటి రాయి ఆవిడ మీద వేయండి అన్నాడు. పాపము లేనివాడు ఎవడు? పాపము లేనివాడు ఎవడు? ఎవడు పాపము లేనివాడు అంటే అందరికీ జన్మ పాపం ఉంది, పాపము లేనివాడు ఎవడు కూడా లేడు. కాబట్టి ఎవరు కూడా రాయి వేయలేదంట. ఎవడు కూడా అక్కడ చిన్నవారి మొదలుకొని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకడు వెంట ఒకడు బయటికి వెళ్ళిపోయారు. ఆయన ఎవడైతే మొదట రాయి వేయమన్నాడో, ఎవడు పాపం లేనివాడు అంటే అందరికీ పాపం ఉంది, చిన్నప్పటి నుంచి మోసగాళ్ళమే. నరుని హృదయము బాల్యం నుంచి చెడ్డది, బాల్యం నుంచి చెడ్డది. కనుక ఎవడు పాపము లేనివాడు ఎవడు కూడా లేడు. ఎందుకంటే మన పితరుడిని బట్టి ఆ పాప లక్షణాలు అనేవి, ఆ పాప స్వభావం అనేది అందరికీ వచ్చినాయి. ఇప్పుడు కొబ్బరి చెట్టు కొబ్బరికాయలే కాస్తుంది, తాటి చెట్టు తాటికాయలే కాస్తుంది, ఏ చెట్టు కాయలు ఆ చెట్టుకే, దేని పిల్లలు దానికే, అంతే కదా. అలాగే పాపి అయిన మానవుడు పాపి అయిన మానవుల్నే ప్రొడ్యూస్ చేస్తాడు. అయితే ఈ పాపముల నుండి తీసివేయడానికే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ పాపముల నుండి విడిపించడానికి దేవుడు ఈ భూమి మీదకి దిగి రావాల్సి వచ్చింది. దేవుడు ఎందుకు ఈ భూమి మీదకి దిగి రావాల్సి వచ్చిందంటే పాపముల నుండి విడిపించడానికి. ఇక్కడ యేసు ప్రభువారు అన్నారు, మీలో పాపము లేనివాడు మొదట రాయి వేయమంటే అక్కడ చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు అందరూ వెళ్ళిపోయారు. ఏ ఒక్కడు లేడు, ఏ ఒక్కడు కూడా లేడు. అక్కడ అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోతే అప్పుడు ఆయన అంటున్నాడు, అమ్మా అని పిలిచాడు. ఆయన ఏమని పిలిచాడమ్మా? వ్యభిచారిని అమ్మ అని పిలిచాడు. అది ఆయన ప్రేమ, ఆయన ప్రేమ అదనమాట. ఆ స్త్రీ మధ్య నిలబడి ఉండెను. యేసు తల ఎత్తి చూసి, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు? వారు ఎక్కడున్నారు? నీ మీద నేరం మోపిన వారు ఎక్కడున్నారు? ఇక్కడ పాపులు, పారిపోయినందువారు పాపులే, ఈవిడే ఒక పాపే. అక్కడ పారిపోయిన పాపులు, దొరికిన పాపులు. చూడండి, దొరికితే దొంగ, దొరకపోతే దొర అంటారు కదా. ఇక్కడ పారిపోయిన వారు ఎవరు? పాపులే. పట్టబడిన ఆవిడ కూడా పాపి. పట్టబడింది కాబట్టి ఈమె పాపి, చంపేయాలి, రాళ్ళెట్టుకొచ్చి కొట్టేయాలి, చంపేయాలి అని అంటున్నారు అన్నట్టు. అప్పుడు ఆయన అంటున్నాడు, అమ్మా వారు ఎక్కడున్నారు? నీ మీద నేరం మోపిన వారు ఎక్కడున్నారంటే, ఎక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగిన. ఎవరు నీకు శిక్ష విధింపలేదమ్మా, ఎవరు నీకు శిక్ష విధింపలేదని. అంటే ఎవరికి ధైర్యం లేదు, రాయి వేయడానికి ధైర్యం లేదు. రాయి వేయగలిగింది ఒకడే. అక్కడ ఆయన కనపడుతుంది చూడండి. ఆయన అడిగినప్పుడు
ఆమె లేదు ప్రభువా, నేను లేదు ప్రభువా, ఎవ్వడు శిక్ష విధింపలేదు, ఎవడు ఒక్క రాయి కూడా, చిన్న రాయి కూడా వేయలేకపోయాడు ప్రభువా అని ఆమె చెప్పిందనమాట. చెప్పినప్పుడు అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత కృప కలిగిన దేవుడో చూడండి. ఆయన ఎంత కృప కలిగిన దేవుడో చూడండి. అందుకని ఆయన అంటాడు, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును అంటాడు. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును అంటాడు ఆయన. ఆయన అంటున్నాడు, నేను నీకు శిక్ష విధింపును, నేను నీకు శిక్ష విధింపును. బా చూడండి, పాపం లేనివాడు ఆయనే. కొట్టాలంటే ఆయనే కొట్టాలి రాయిచ్చుకుని, ఎందుకు ఈ పని చేసావని. కొట్టాలంటే ఆయనే శిక్షించాలి, ఆయనే ఏదైనా చేయగలడు, ఆయనే ఏదైనా చేయగలడు. కానీ ఆయన అంటున్నాడు, నేను నీకు శిక్ష విధింపను. ఆయన చూడండి, ఆయన స్వభావం. ఒకవేళ ఆయన శిక్ష విధింపాలంటే కనుక ఆ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా శిక్ష విధింపాలి. వాళ్ళు కూడా పాపలే కదా. మరి పాపం లేనివాడు రాయేయమన్నప్పుడు ఎవడన్నా వచ్చి చేయాలి కదా. ఎందుకు వెళ్ళిపోయారు? వాళ్ళనే శిక్షించాలి, ఈమెనే శిక్షించాలి అని చాలామంది ఏంటంటే పెద్ద పెద్దవాళ్ళ విషయాల్లో ఏదైనా మాట అనడానికి భయపడిపోతారు. పెద్ద పెద్దవాళ్ళని వాళ్ళని ఏమనకూడదు, వీళ్ళని ఏమనకూడదు. ఎవరైనా చిన్నోళ్ళు దొరికితే వాళ్ళు మాత్రం శిక్షించేస్తారు. కానీ యేసు ప్రభు అలాంటి దేవుడు కాదు. పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఆయనకేమి ఎవరు ఆయన మనిషి ముఖాన్ని లక్ష్యపెట్టే దేవుడు కాదైన. ఆయన ప్రపంచాన్ని తన వాక్కు చేత నిర్మించిన దేవుడు ఆయన. ఆయన ఎవడికి భయపడ్డాడు, ఆయన ఎవడికి భయపడే దేవుడు కాదు. ఆయన చాలా మన అధికారులు అయితే ఏం చేస్తారంటే ఎవడ లోకుగా ఉంటే వాడిని శిక్షించేస్తారు. ఎవడన్నా కొంచెం పెద్దవాడు అనుకో, బాగా పలుకుబడి ఉన్నవాడు అనుకో, డబ్బులు ఉన్నవాడు అనుకో, వాడిని ఏమీ శిక్షించరు, వాడిని మామూలుగా వదిలిపెట్టేస్తారు. అదే చిన్నవాడు అనుకో, వాడిని శిక్షించేస్తారు. కానీ ఇక్కడ ప్రభువారు అలా కాదు. అందుకని ఆయన దేవుడు అయ్యాడు. అందుకే ఆయన ప్రేమ కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు. ఆయన ఆమెను అంటున్నాడు, అమ్మా నిన్నెవరూ శిక్షించలేదా అని అడిగితే, లేదు ప్రభువా అందావిడి. లేదయ్యా అని అన్నప్పుడు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నేను శిక్ష విధింపను, నేను నిన్ను శిక్ష విధింపను, నీ వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. ఆయన కోరింది ఒక్కటే, ఆయన కోరింది ఒక్కటే, అమ్మా నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకము. చూడండి, ఆయన ఒక్క మాట ఆయన చెప్తున్నాడు ఆమెతోటి, అమ్మా ఇప్పటి వరకు ఏదో అయిపోయింది, ఇప్పటి వరకు ఏదో చేసావు, ఇక పాపము చేయకు, ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాడు యేసు ప్రభు. చూడండి, ఈ సందర్భాన్ని మనం చూసినప్పుడు మనకేమర్థమవుతుంది? ప్రభువారు మనల్ని క్షమించాడు. మనం పాపులం, మనం పాపాలు చేసుకుంటే జీవించేవారు. ప్రభువారు మనల్ని క్షమించాడు, మనల్ని అందరినీ క్షమించాడు. క్షమించిన తర్వాత ప్రభువారు అడిగేది మనల్ని ఏంటంటే, ఇక పాపము చేయకము, జాగ్రత్తగా జీవించాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు ఈ గలతీయులకు రాసినటువంటి పత్రిక 5:5, క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసినాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. క్రీస్తు మనల్ని ఎలా చేశాడంటే స్వతంత్రంగా చేశాడు కాబట్టి మరలా దాస్యమును కాడి కింద, మరలా పాపం అనే కాడి కింద చిక్కుకొనకడి. ఇప్పుడు ఆమెను ఎలా విడిపించాడు ఆయన? ఆమెను ఎలా విడిపించాడండి? అందరూ వచ్చి చంపేయాలని చూసినా ఆమెను ఏం చేశాడంటే విడిపించి, ఆమెను రక్షించి ఏం చెప్పాడంటే, ఇక పాపము చేయుకు అని చెప్పి పంపించి వేశాడు. ఇక్కడ అదే అంటున్నాడు, మిమ్మల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. స్వతంత్రులుగా చేసినటువంటి స్వతంత్రురాలుగా చేయబడిన నువ్వు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి, మీరు ఎలా నిలవాలంటే స్థిరంగా నిలవాలి. ఆ పట్టబడిన వ్యభిచారి వెళ్ళిపోయిన తర్వాత మరలా ఎక్కడా కూడా మళ్ళీ పట్టబడలేదు. మరలా ఎక్కడ కూడా ఆమె పాపము చేయలేదు. ఒకవేళ మరలా ఎక్కడైనా పాపము చేసి ఉంటే కనుక మరలా పట్టుకుందురు, మరలా యేసుప్రభు ఎదుట నిలబెడుదురు.
నువ్వు ఆ రోజున ఈమెను కాపాడావు కదా, ఇదిగో ఈమె మళ్ళీ పాపం చేసింది అని మళ్ళీ నిలబెడుదురు. కానీ ఆమె అక్కడ పాపము చేసి ఉండలేదు. మరలా అటువంటి సందర్భం అనేది యేసయ్యకి ఎదురవ్వలేదు. కాబట్టి ఇక్కడ అన్నాడు, నీవు స్థిరముగా నిలిచి స్థిరంగా నిలవాలి. ఇక పాప జీవితంలోనికి పాపానికి నాకు సంబంధం లేదు, తాగుడికి నాకు సంబంధం లేదు, వ్యభిచారానికి నాకు సంబంధం లేదు, ఈ లోక సంబంధమైనటువంటి పాపాలకి నాకు సంబంధం లేదు. నేను దేవుని కొరకే జీవిస్తాను. నా జీవితం నన్ను రక్షించిన నా దేవుని కొరకే నేను పరిశుద్ధంగా బతుకుతాను, పవిత్రంగా బతుకుతాను. వ్యర్థమైన వాటిని నేను విడిచిపెట్టి విశ్వాసనకు కర్తవ్యం దాన్ని కొనసాగించి వాడిని యేసు వైపే బతుకుతాను అని నువ్వు స్థిరంగా నిలిచి స్థిరంగా నిలవాలి. స్థిరంగా నిలబడకుండా అటు ఒకసారి ఇటు ఒకసారి ఇలాగొకసారి అలాగొకసారి అలా వెళ్ళకూడదు. అది మంచిదే కాదు. ఇప్పుడు 10 మెట్లు ఉన్నాయి. 10 మెట్లు నువ్వు 2 మెట్లు 3 మెట్లు ఎక్కి పడిపోతే 10వ మెట్టుకి ఎప్పుడు వెళ్తావు? నువ్వు 10వ మెట్టుకి నువ్వు వెళ్ళలేవు. 2 మెట్లు 3 మెట్లు ఎక్కి పడిపోయి 2 మెట్లు 3 మెట్లు ఎక్కి పడిపోతే 10వ మెట్టుకి నువ్వు ఎప్పటికీ వెళ్ళలేవు. కాబట్టి నువ్వు ఎలా నిలవాలంటే స్థిరంగా నిలవాలి. స్థిరంగా నిలిచి దాస్యం అనే కాడి కింద మళ్ళీ చిక్కుకొనకూడదు. మరలా నువ్వు పాపం చేసి మరలా పాపం చేస్తే మరలా ఆయన అవమాన పాలు చేస్తున్నట్టు. ఒకవేళ ఆవిడ మరలా ఎక్కడన్నా వ్యభిచారం చేసి మరలా పట్టబడి మరలా యేసయ్య ముందు నిలబడితే యేసయ్యకి అవమానం, యేసయ్యకే అవమానం వచ్చేది. కానీ మరలా ఆవిడ పట్టబడలేదు. ఎక్కడా కూడా ఆవిడ ఇంకా పాపం చేయలేదు, జాగ్రత్తగా జీవించింది. కాబట్టి ఇంకా మళ్ళీ ఆమె సందర్భం అనేది లేఖనాల్లో రాయబడలేదు, పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. కాబట్టి ఈ రోజున దేవుడు మనకు చెప్పేది ఏంటంటే, దేవుడు మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడు. అన్నిటి నుంచి, పాపముల నుంచి, వ్యసనముల నుంచి, ఈ లోక సంబంధమైనటువంటి దాస్యత్వం నుంచి, పాపానికి చేయవాడు పాపానికి దాసుడు, పాపముల నుంచి అన్నిటి నుంచి ఆయన మనకే స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఈ స్వతంత్రాన్ని ఇచ్చిన తర్వాత మళ్ళీ మనము కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడుగుబడిన పంది బురదలోకి తొలినట్టు మనం వెళ్ళకూడదంటాడు పేతురు రాసినటువంటి పత్రికలో. కుక్క తన వాంతికి తిరిగినట్లు. చాలామంది మానేసిన వ్యసనాల వైపు మరలా వెళ్తారు. ఒక నెల మానేస్తారు, మరలా వెళ్తారు. ఒక సంవత్సరం మానేస్తారు, మరలా వెళ్తారు. కడుగుబడిన పంది బురదలో దొలుతున్నట్టు. పందిని చూడండి, ఎంత శుభ్రంగా కడిగేసినా అది మరలా వెళ్ళి బురదలో పడిపోతుంది వెళ్ళి. ఎందుకంటే దాని స్వభావం అలాగ చేస్తారు చాలామంది. కాబట్టి మనం అలాగ పడిపోయే వారంగా ఉండకూడదు, స్థిరంగా నిలవాలి. దేవుని రాజ్యము కొరకు, దేవుని నామము కొరకు, ఆయన పరిశుద్ధత, నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం పవిత్రత కలిగిన జీవితాలు జీవించాలి. మనము పడిపోయే వారంగా ఉండకూడదు. అపవాది ఏదోటి ఆశ చూపిస్తుంది, ఆశ చూపించి పడేత్తకు చూస్తుంది. కాబట్టి మనం పడిపోయే వారంగా ఉండకూడదు. దాస్యం అనే కాడి కింద మనం చిక్కుకొనకూడదు. మనం ఎలాగో జీవించాలంటే దేవుని కొరకు ఒక మంట కలిగి, దేవుని కొరకు పరిశుద్ధత కలిగి, దేవుని నమ్ముకున్నాను, నేను దేవుని బిడ్డను, దేవుణ్ణి అంగీకరించాను. ఎందరైతే ఆయన్ని అంగీకరిస్తారో వారందరూ దేవునికి కుమారులగటికి అధికారం అనుగ్రహించబడింది. నేను దేవుని బిడ్డను, నేను ఇలాగ మాట్లాడకూడదు. నేను దేవుని బిడ్డను, నేను ఎటువంటి పాపము చేయకూడదు. నేను దేవుని బిడ్డను, నేను ఈ విధమైనటువంటి జీవితాన్ని దేవుని బిడ్డను కనుక నేను పవిత్రమైన జీవితాన్ని జీవించాలి. అపవిత్రమైన జీవితాన్ని జీవించను. ఇతరులను గౌరవించాలి, ఇతరులను ప్రేమించాలి, ఇతరులను అన్ని విషయాలు ప్రేమించేలాగా మనం ఉండాలి. ఎవరికి అన్యాయం చేయకూడదు. దేవుని బిడ్డలు అన్యాయం చేస్తారా? దేవుని బిడ్డలు అన్యాయం చేయరు. నా మోటార్ సైకిల్ మీద ఒక వాక్యం ఉంటుంది, దేవుని వాక్యం. ఒకసారి నేను ఒక షాప్కి వెళ్ళి ఏదో కొంటే కొంచెం డబ్బులు తక్కువైనాయి. ఆయన అన్నాడు, పట్టుకెళ్ళిపోయండి, డబ్బులు పట్టుకొచ్చి ఇవ్వండి మరలా అన్నాడు. నేను అన్నాను, ఎందుకండి, నేను ఎవరో తెలియదు కదా మీకు, మీరు ఎందుకు పట్టుకెళ్ళిపోమంటున్నారు, ఎందుకు ఇస్తున్నారు అని అడిగితే ఆయన అన్నాడు, నీ బండి మీద ఉన్నటువంటి వాక్యాన్ని నేను చదివాను, నువ్వు
దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డ కాబట్టి నువ్వు అబద్ధం ఆడవు, మోసం చేయవు, నువ్వు మరలా పట్టుకొచ్చి ఇచ్చేస్తావు నాకు తెలుసు అని అన్నాడు. చూడండి, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలంటే ఎంతోమందికి అలాంటి మంచి సాక్ష్యాన్ని కలిగి మనం జీవించాలి. మోసగాళ్ళలా ఉండకూడదు. మనం దేవుడు మనల్ని ఒకప్పుడు మోసగాళ్ళమే, ఒకప్పుడు పాపం చేసిన వారమే, ఒకప్పుడు అన్ని వ్యసనాల గుండా వెళ్ళినటువంటి వారమే. కానీ దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేసేసాడు, మనల్ని విడిపించేశాడు. ఆ పంజరంలో ఉన్నటువంటి ఆ యొక్క పక్షిని ఎలా అయితే విడిపిస్తారో అలా విడిపించేశాడు. పాపం నుంచి, దురలవాట్ల నుంచి, బంధకాల నుంచి విడిపించేశాడు దేవుడు. విడిపించిన తర్వాత నువ్వు మరలా వెళ్ళి గూట్లో దూరిలా ఉండకూడదు. పక్షి మరలా వెళ్ళి గూట్లో దూరితే ఏమవుతుంది? మళ్ళీ బందీ అయిపోతుంది. ఒకడు జైల్లోకి వెళ్ళాడు, వాడిని బయటికి తీసుకొచ్చారు బెయిల్ ఇచ్చిన తర్వాత. వాడు జాగ్రత్తగా జీవించాలి. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ చెడ్డ పని చేస్తే మళ్ళీ తీసుకెళ్ళి జైలు పడేస్తారు. కాబట్టి మనము దేవుణ్ణి నమ్ముకున్న మనము, దేవుడు మనకు స్వతంత్రాన్ని అనుగ్రహించే కాబట్టి ఆ స్వతంత్రాన్ని మనము వినియోగం చేసుకుని మనము స్థిరంగా నిలిచి దాస్యం అనే కాడి కింద చిక్కొనకుండా మనం జీవించాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, సమయం అయిపోతుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఈ స్వతంత్రులుగా అయిన మనము మరలా దాస్యం అనే కాడి కిందకి, పాపం అనే కాడి కిందకి వెళ్ళకూడదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్న ప్రజలారా, మీకు నేను చెప్పేది ఏంటంటే, దేవుని వాక్యపు వెలుగులో నేను చెప్పేది ఏంటంటే, మరలా పాపం కిందకి వెళ్ళకండి. పాపం కిందకి వెళ్ళామనుకో మన జీవితాలు చాలా దారుణంగా ఉంటాయి. మన ముగింపులు బాగోవు. మన ముగింపు బాగోదు. అదే పరిశుద్ధత కలిగి ఉన్నానుకో మన ముగింపు ఎంతో బాగుంటుంది. దేవుడు మనకెన్నో మేలులు చేయాలని చూస్తున్నాడు. దేవుడు మనల్ని ఎంతో ఆశీర్వదించాలని చూస్తున్నాడు. దేవుడు మనకు ఎంతో సహాయం చేయాలని చూస్తున్నాడు. కాబట్టి నీ చేతులారా నీ ఆశీర్వాదాలను పాడు చేసుకోకు. నీవు మరలా పాపము అని కాడి కిందకు నువ్వు వెళ్ళకు. పరిశుద్ధత కలిగి జీవించు, పవిత్రత కలిగి జీవించు. దేవుడు నీకు అన్ని విషయాల్లో మేలులు చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా నీకు స్తోత్రాలు. ఈ వాక్యమైన బిడ్డలను దీవించిన ఆయన నిండైన ఆశీర్వాదాలు దయచి నువ్వు విడుదల చేశావు ప్రభువా. వారు మరలా దాస్యం అనే కాడి కిందకి, పాపం అనే కాడి కిందకి వెళ్ళకుండా ప్రతి వ్యక్తి జీవించడానికి సహాయం దయచేయమని, నీ కృప చూపించి, కనికరం చూపించి, దయ చూపించమని, వీళ్ళకి మేలు చేయమని, ఆరోగ్యాలు దయచేయమని, ఐశ్వర్యం దయచేయమని, సమాధానం దయచేయమని, రక్షణ లేని ప్రజలకు రక్షణ దయచేయమని, నీ కృప చూపించమని ప్రభువును రక్షకుడు నజరేయుడని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.